హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఈ అంకుల్ పేరు ప్రదీప్. ప్రదీప్ అంకుల్ ఒక మంచి షెపర్డ్. అంకుల్ దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి పిల్లలు. ప్రతిరోజు ఈ షెపర్డ్ చక్కగా వాటికి ఫుడ్ పెడుతూ ఉండేవాడు పిల్లలు. ఒకరోజు ఉదయాన్నే లేచి ప్రదీప్ అంకుల్ తన గొర్రెలన్నిటినీ బయటికి తీసుకెళ్దామని వెళ్తుంటే ఒక గొర్రె కనిపించట్లేదు. అయ్యో, నా గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళింది అని వెతుకుతా ఉంటే ఆ గొర్రె చనిపోయింది పిల్లలు. పాపం ప్రదీప్ అంకుల్ చాలా సాడ్గా ఫీల్ అవుతూ, అయ్యయ్యో, నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నా గొర్రె పిల్ల అలా ఎలా చనిపోయింది, ఎవరు నా గొర్రె పిల్లల మీద అటాక్ చేస్తున్నారు అని చాలా బాధపడ్డాడు పిల్లలు. ఎందుకంటే ప్రదీప్ అంకుల్ తన గొర్రెల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటాడు. వాటికి ఏం కష్టం వచ్చినా అంకుల్ వాటికి హెల్ప్ చేస్తాడు. అలాంటిది తన గొర్రె చచ్చిపోయి ఉండేసరికి చూసి తట్టుకోలేకపోయాడు పిల్లలు. అయితే ప్రతిరోజు పొద్దున్న వాటిని ఫుడ్ తినిపించడానికి బయటికి తీసుకెళ్తున్నప్పుడు గమనిస్తూ ఉన్నాడు, ఎవరైనా నా గొర్రెల్ని ఎత్తుకుపోతున్నారా, లేకపోతే ఏదైనా వైల్డ్ యానిమల్ వచ్చి నా గొర్రెల మీద అటాక్ చేస్తుందా అని అలాగే ఆలోచిస్తూ గమనిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే ఒకరోజు ప్రదీప్ అంకుల్ రాత్రులు మధ్యలో వచ్చి తన గొర్రెల మందలో ఉన్న గొర్రెలను చూసుకుంటా ఉంటే అంకుల్కి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే అడవిలో ఉన్న ఒక కుక్క మెల్లగా వచ్చి రాత్రి సమయాల్లో వాటిని అటాక్ చేసి భయపెట్టి అందులో ఒక గొర్రెను తీసుకొని వెళ్ళిపోతుంది పిల్లలు. అయ్యో పాపం, ఆ చిన్న గొర్రె పిల్లలు ప్లీజ్ హెల్ప్ అని అరుస్తున్నాయి. కానీ ఏ గొర్రె కూడా హెల్ప్ చేయలేకపోతుంది. అన్నీ భయపడుకుంటూ ఒక మూలకి వెళ్ళిపోతున్నాయి. అర్థమైపోయింది ఈ ప్రదీప్ అంకుల్కు, ఓహో నువ్వా నా గొర్రెల మీద దాడి చేస్తున్నా, నిన్ను ఈ రోజు ఎట్లయినా సరే పట్టేసుకుంటాను చూడు అని ఆ రాత్రంతా నిద్రపోకుండా తన గొర్రెల మీదకు అటాక్ చేయడానికి వస్తున్న ఆ డాగ్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పిల్లలు, ఈ డాగ్ చాలా తెలివైంది. అంకుల్ వచ్చేసరికి అది పారిపోతా ఉంది పిల్లలు. అట్లని గొర్రె పిల్లలను అటాక్ చేయడం మానట్లేదు. కొన్ని రోజులైన తర్వాత ప్రదీప్ అంకుల్ తన గొర్రెల దగ్గరకు యథావిధిగా వెళ్తున్నప్పుడు మరొక గొర్రె అలా పడిపోయి చచ్చిపోయింది పిల్లలు. దాన్ని చూస్తున్నప్పుడు ప్రదీప్ అంకుల్కు చాలా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళి ప్రదీప్ అంకుల్ ఆ గొర్రె పిల్ల గురించి ఆలోచిస్తూ అంటున్నాడు, చిచ్చి, ఆ డాగ్ ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తుంది, ఇంత కూడా ప్రేమ లేదా, ఎంత భయంకరమైన డాగ్ అది. నాకు కనుక ఆ డాగ్ కనిపిస్తే దాన్ని కొట్టి చంపేస్తానని చాలా కోపంగా అంటున్నాడు పిల్లలు. ఎన్నో ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నాడు కానీ ఆ కుక్క చాలా తెలివిగా తప్పించేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ప్రదీప్ అంకుల్ ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరికి వెళ్ళాలంటే ఆ అడవి మీదుగానే వెళ్ళాలి. అడవి మీదుగా ఒంటరిగా బయలుదేరి వెళ్తున్న ఈ ప్రదీప్ అంకుల్కు ఒక ఏడుపు శబ్దం వినిపించింది. అయ్యో, ఏదో జంతువు పెద్దగా అరుస్తుంది. అమ్మో, ఇదేమన్నా ఫాక్సా లేకపోతే ఏదైనా యానిమలా, ఇక్కడ నేను ఒక్కడినే అడవిలో ఉన్నాను, ఏం చేస్తాయో ఏమో అని భయపడుకుంటూ ప్రదీప్ అంకుల్ వెళ్తుంటే ఆ సౌండ్ ఇంకా పెద్దగా వినిపిస్తుంది. అప్పుడు అంకుల్కి అర్థమైంది, ఏదో చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది అని అనుకుంటూ ఆ సౌండ్ వస్తున్న దగ్గరికి మెల్లగా వెళ్ళి దొంగలాగా చూస్తూ ఉన్నాడు పిల్లలు. ఆయన సీక్రెట్గా చూస్తుంటే ఇంకెవరో కాదు పిల్లలు, ఇంతవరకు తన గొర్రెలను అటాక్ చేసిన ఆ డాగ్ భయంకరమైన దెబ్బలతో రక్తంతో అలా పడిపోయి ఏడుస్తూ ఉంది పిల్లలు సహాయం కొరకు. అప్పుడు ఈ ప్రదీప్ అంకుల్ దాన్ని చూస్తూ అనుకున్నాడు, ఓహో, నువ్వు నా గొర్రె పిల్లల్ని అటాక్ చేస్తావా, నీకు మంచిగా అయింది. అసలు నేను నిన్ను ఎట్లా అంటే అట్లా కొడదామని అనుకున్నా, కానీ నువ్వు ఎంత బాగా ఇరుక్కున్నావో చూడు. నా గొర్రెల్ని చంపుతుంటే నీకు ఇంత కూడా కనికరం అనిపించలేదు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా నా గొర్రె పిల్లలు ఎంత పెయిన్ అనుభవించాయో అని. ఈ గొర్రెల కాపరైన ప్రదీప్ అంకుల్ దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు పిల్లలు. ఇంకా కొట్టాలన్న కోపం వస్తుంది ఒక పక్కన, కానీ అంకుల్ ఆలోచన చేశాడు, ఇప్పుడు నేను దీన్ని బాగా కొట్టి చంపైనా లేకపోతే దెబ్బలతో ఉన్న ఈ కుక్కను నేను బాగు చేసి దీనికి సహాయం చేయనా అని ఆలోచిస్తుంటే ప్రదీప్ అంకుల్కి ఎందుకో ఒక పని చేయాలని అనిపించింది. అందరికీ హామ్ చేసిందని నేను కూడా దీనికి హామ్ చేస్తే ఎలాగా,
ఎలాగైనా నేను మంచి మనసు చేసుకొని దీనికి హెల్ప్ చేస్తానని ఆ దెబ్బలతో రక్తంతో నా కుక్కను పైకి లేపి కేర్ఫుల్గా ఇంటికి తీసుకొచ్చి దాని గాయాలన్నీ కడుతూ దాని దెబ్బల మీద ఆయింట్మెంట్స్ వేస్తూ దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ఆంటీ ఆ అంకుల్ అలా కుక్కకు హెల్ప్ చేస్తుంటే చూసి, కనపడితే చాలు దాని సంగతి చెప్తానని అన్నావు కదా, ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటి అని అంటే, అప్పుడు ప్రదీప్ అంకుల్ అన్నాడు, అది కీడు చేసిందని నేను కూడా దానికి కీడు చేస్తే నాకు దానికి ఏం డిఫరెన్స్ ఉంది, కాబట్టి నేను ఒక మంచి మనసుతో దానికి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అని ప్రదీప్ అంకుల్ దాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. ఇంతవరకు ఆ గొర్రె పిల్లలను అటాక్ చేసిన ఆ డాగే ఇప్పుడు ప్రదీప్ అంకుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టట్లేదు. పిల్లలు ఆ గొర్రె పిల్లలు అన్నిటికీ సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడింది. ప్రదీప్ అంకుల్ ఎక్కడికి వెళ్తుంటే అంకుల్కి ప్రొటెక్షన్గా ఈ కుక్క అంకుల్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎంత గ్రేట్ కదా. అంకుల్ కూడా ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు ఈ డాగ్ నా గొర్రెలన్నిటికీ హామ్ చేసింది, కానీ ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రేమకే హార్మ్ఫుల్ డాగ్ ఇప్పుడు హెల్ప్ఫుల్ డాగ్ అయింది. వావ్, ఎంత గ్రేట్ కదా అని దాన్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు. నిజమే పిల్లలు, మన లైఫ్లో కూడా మనకి ఎవరైతే కీడు చేస్తారో వారికి తిరిగి ప్రతి కీడు చేయడం వల్ల వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు. నీవు యేసయ్య ప్రేమను కలిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా నీ హృదయంలో యేసయ్య ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కీడుకు ప్రతి కీడు చేయనివ్వదు, కానీ తిరిగి వాళ్లకు యేసయ్య ప్రేమను చూపించే మనస్సు యేసయ్య దగ్గరే దొరుకుతుంది కదా. ఈరోజు నుంచి మీరు కూడా మీ స్కూల్లో, ఫ్రెండ్స్ దగ్గర, మీ ఇంటి దగ్గర మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళని హర్ట్ చేయకుండా ప్రేమ చూపించండి. వాళ్ళు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా మారుతారు. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ పేరు బైబిల్లో మెన్షన్ చేయలేదు, కానీ ఆ ఆంటీని సమరయ స్త్రీ అని పిలుస్తారు. ఒకరోజు యేసయ్య సమరయలోని సుకారు అనే ఒక ఊరికి వెళ్ళాడు పిల్లలు. ఆ ఊరిలో యాకోబు అనే ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరకు వెళ్ళేసరికి యేసయ్య బాగా టయర్డ్ అయిపోయాడు. ఇక ఆ బావి దగ్గరే కూర్చొని యేసయ్య అందరి శిష్యులకి చెప్పాడు, నాకు బాగా ఆకలేస్తుంది అని అన్నాడు పిల్లలు. అప్పుడు డిసైపుల్స్ అందరూ, యేసయ్య నువ్వు ఈ బావి దగ్గరే కూర్చో, మేము ఊర్లోకి వెళ్ళి నీకు ఏదైనా ఫుడ్ తెస్తామని చెప్పి డిసైపుల్స్ అందరూ యేసయ్యని వదిలిపెట్టి ఫుడ్ తీసుకొద్దామని వెళ్ళారు పిల్లలు. అయితే యేసయ్య ఆ బావి దగ్గర ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఒక ఆంటీ, అంటే ఇందాక చెప్పాను కదా సమరయ స్త్రీ అని, ఆ సమరయ ఆంటీ ఒక కుండ తీసుకొని వాటర్ తీసుకెళ్దామని ఒక్కతే వస్తుంది పిల్లలు. అప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలు వస్తుంది. ఆఫ్టర్నూన్ 12కి అందరు ఆంటీస్ ఇంట్లో ఉంటారు కదా. మరి ఈ ఆంటీ ఏంటి ఇంత లేటుగా వాటర్ తీసుకోవడానికి వచ్చింది అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ఆంటీ అంటే ఆ ఊర్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎందుకో తెలుసా పిల్లలు? ఆంటీ లైఫ్ వల్ల ఆంటీ అందరికీ దూరం అయిపోయింది. పిల్లలు, మనము బ్యాడ్ చిల్డ్రన్గా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటే మనతో ఎవ్వరూ ఉండటానికి ఇష్టపడరు కదా. సమరయ్య ఆంటీ కూడా ఒక బ్యాడ్ లైఫ్ని రన్ చేస్తుంది. తనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలని ఆంటీ ఒక రాంగ్ డ్యూటీని ఎంచుకుంది. ఆంటీ ఎంచుకున్న పని మాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల చాలా ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి, ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అలాగే ఈ ఆంటీ తప్పుడు పని చేస్తుంది. ఎంత సాడ్ థింగో కదా. ఈ ఆంటీ బయటకు వస్తే అందరూ ఆమెకు దూరంగా ఉండండి, ఆమె దోస్తు కటిఫ్ చెప్పేయండి, ఎవ్వరు ఆమెతో మాట్లాడకూడదు, ఆమె చాలా బ్యాడ్ ఉమెన్ అని అందరూ ఆమెను దూరం పెట్టారు పిల్లలు. అందుకని అందరుంటే అందరు ఎక్కిరిస్తారేమో, తిట్టుకుంటారేమో, తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారేమో అని ఆంటీ ఎవ్వరు లేని టైంలో ఒక కుండ తీసుకొని వాటర్ తెచ్చుకుందామని వెళ్ళింది. ఆ టైంకి బావి దగ్గర ఎవరున్నారు పిల్లలు? వెరీ గుడ్, యేసయ్య ఒక్కడే కూర్చున్నాడు కదా. యేసయ్య ఆమెను గమనిస్తున్నాడు. ఏమనుకుంటుంది, ఎవ్వరూ లేని టైంకి నేనెళ్తే ఈయనేంటి ఇక్కడే కూర్చున్నాడు అని అలాగే ఆలోచిస్తూ వాటర్ తీసుకొని వెళ్ళిపోదాంలే, నాకెందుకు వచ్చింది గొడవ అని అనుకుంటూ ఆ కుండను తీసుకొని బావి దగ్గర నీళ్ళు తెచ్చుకుందామని వెళ్తుంది. వెంటనే యేసయ్య ఆంటీతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. యేసయ్య ఆంటీని చూసి అన్నాడు, అమ్మా నాకు కూడా కొంచెం వాటర్ ఇయ్యమ్మా అని అడిగాడు పిల్లలు. అప్పుడు
అప్పుడు ఆంటీ సీరియస్గా ఏసై వైపు చూసి అంటుంది, ఇదేంటి మీరు నన్ను వాటర్ అడుగుతున్నారేంటి? మీరేమో యూదులు, మేమేమో సమరయులం, మీకు మేమంటే ఇష్టం ఉండదు కదా, మాతో మీరు అసలు ఫ్రెండ్షిప్ చేయరు కదా, అలాంటిది నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అని అడుగుతుంది పిల్లలు. నిజమే, ఆ రోజుల్లో యూదులు సమరయులు అస్సలు కలిసి ఉండరు. యూదులు చాలా ఉన్నతంగా ఉన్నారని, మేము చాలా గ్రేట్ అని అనుకుంటారు. సమరయుల్ని చాలా తక్కువగా చూస్తారు పిల్లలు. వాళ్ళు ఇచ్చే వాటర్ కాదు కదా, వాళ్ళు ఇచ్చేవి ఏవి ముట్టుకోరు, వాళ్ళ ఊరికి కూడా వెళ్ళరు పిల్లలు. అలాంటిది నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటయ్యా అని ఆంటీ ఏసైని అడిగితే, అప్పుడు ఏసై అన్నాడు, నిజమే, నేనిచ్చే నీళ్లు తాగితే ఎప్పుడు నీకు దప్పికేయదు అని అన్నాడు పిల్లలు. అప్పుడు ఆంటీకి అర్థం కాలి, అదేంటి నీవిచ్చే నీళ్లు నేను తాగితే నాకు దాహమేదా? మా తాతల కాలంలో మా యాకోబు గారు మాకి బావి తవ్వి నీళ్ళు ఇప్పించాడు, అప్పటి నుంచి మేము అందరం ఈ బావిలో వాటరే తాగుతున్నాం, నువ్వు మా యాకోబు గారి కంటే గొప్పవాడవా అని అడుగుతుంటే అప్పుడు యేసయ్య అంటాడు, అవును, నేను ఇచ్చే నీళ్లు ఈ నీళ్లు కాదు, నేను జీవజలం అనే నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్ళు ఎవరైనా తాగారంటే ఇంకా లైఫ్లో వాళ్ళకి దప్పిక ఉండనే ఉండదు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆంటీ అనింది, అయ్యా ప్లీజ్ ప్లీజ్ నాకు ఆ నీళ్ళు ఇవ్వవా, ఈ బావి చాలా లోతుగా ఉంది, ఇందులోకి వచ్చి నేను నీళ్ళు తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది, నాకు ఆ నీళ్ళు ఇచ్చేస్తే నాకు దాహమే ఉండదు, నేను హ్యాపీగా ఉండిపోవచ్చు మా ఇంట్లో అని అనుకుంటుంది. ఇంతకీ యేసయ్య మాట్లాడింది ఈ వాటర్ గురించే కాదు, లివింగ్ వాటర్ గురించి యేసయ్య మాట్లాడాడు. అయితే ఆంటీ అంటుంది, ప్లీజ్ అయ్యా నాకు ఆ వాటర్ ఇవ్వని అడిగితే అప్పుడు యేసయ్య అన్నాడు, ఓకే నువ్వు వాటర్ అడుగుతున్నావు కదా, ఈ వాటర్ నీకు కావాలంటే మీ ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ని తీసుకురా అని చెప్పాడు పిల్లలు. సహజంగా వాటర్ తాగడానికి అంకుల్ని తీసుకురావాల్సిన అవసరత లేదు కదా, దేవుడు ఎందుకు అలా అన్నాడు అని అంటే, ఆంటీలో ఉన్న సిన్ని బయటికి తీయడానికి దేవుడు ఆంటీని ఆ క్వశ్చన్ చేశాడు. పిల్లలు, యేసయ్య ఇచ్చే ఆ లివింగ్ వాటర్ మనం తీసుకోవాలి అంటే ముందు మనలో ఉన్న పాపం బయటికి రావాలి. అప్పుడు ఆంటీ తలకాయ వంచుకొని నాకు హస్బెండ్ లేడు అని సాడ్గా చెప్పింది పిల్లలు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఎస్ నువ్వు నిజమే చెప్పావు, ఇప్పుడున్న వ్యక్తి నీ హస్బెండ్ కాదు, నీకు ఆల్రెడీ 5 హస్బెండ్స్ ఉన్నారు కదా అని చెప్పాడు పిల్లలు. ఆంటీ షాక్ అయిపోయి, ఈ విషయం మీకెలా తెలుసు, మీరు ప్రవక్త అనుకుంటా అని వెంటనే యేసయ్యను ఒక ప్రవక్తగా చూసింది. అప్పుడు ఆంటీ అనింది, మా ఊర్లో అందరూ ఈ కొండ మీద ఆరాధన చేస్తారు, మీరేమో యెరూషలేములోనే ఆరాధన చెయ్యాలి అని అంటారు అని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, ఎస్ కానీ మీకు ఒక విషయం తెలుసా, ఒక రోజు వస్తుంది అప్పుడు యెరూషలేములో వాళ్ళు, ఈ పర్వతం మీద ఉన్న వాళ్ళు అందరూ ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించే రోజు వస్తుంది అని యేసయ్య ఆంటీకి చెప్తాడు పిల్లలు. అప్పుడు ఆంటీ అంటది, అవునవును, మరి మెస్సయ్య అనే ఒకడు వస్తాడట, ఆయన వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మా మెస్సయ్య అని చెప్తుందట పిల్లలు. అప్పుడు యేసయ్య ఆమెను చూసి, ఆ మెస్సయ్యను నేనే అన్నాడంట. ఎలా ఉంటుంది పిల్లలు ఆ మాట వినగానే, నిజమా మెస్సయ్యవు నీవేనా అని ఆంటీ చాలా షాక్ అయిపోయింది పిల్లలు. మీకు గుర్తుందా ఇందాక ఫస్ట్ ఆంటీ యేసయ్యను ఎలా గుర్తించింది? మొదటిగా ఆయన యూదుడు అని గుర్తించింది, రెండవసారి ఆయన ప్రవక్త అని గుర్తించింది. ఎప్పుడైతే యేసయ్య నీవు మాట్లాడుతున్న వ్యక్తే మెస్సయ్య అని చెప్పాడో ఇక ఆంటీ ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికి ఒక విషయం చెప్పింది. అదేంటంటే, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా రండి, నేను మెస్సయ్యను చూశాను, రాబోతున్న మెస్సయ్యను నేను చూశాను, ఆయన నేను చెప్పకుండానే నేను చేసినవన్నీ చెప్పేస్తున్నాడు, కావాలంటే రండి, బావి దగ్గర కూర్చున్నాడని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది పిల్లలు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ బావి దగ్గర కూర్చున్న యేసయ్య మాటలు వింటున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, ఇంతవరకు సమరయ స్త్రీ మా దగ్గరకు వచ్చి నేను క్రీస్తును చూశాను, నేను మెస్సీని చూశాను అని చెప్పింది, మేము కళ్ళతో చూస్తున్నాం, ఆమె చెప్పిన మాటలు కాదు కానీ మేము చూస్తుంటే మాకు అర్థమైంది నీవే మెస్సయ్యవని మేము గుర్తిస్తున్నామని అందరూ యేసయ్యను గుర్తించారు పిల్లలు. ఈ ఆంటీ చేసిన గొప్ప పని ఏంటంటే అందరికీ యేసయ్యను పరిచయం చేసింది.
పిల్లలు, ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఇంతకు ముందు తన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎంతో మందిని ఏడిపించిన ఈ ఆంటీ జీసస్ యొక్క ప్రేమను గుర్తించినప్పుడు, జీసస్తో తను మాట్లాడినప్పుడు తన లైఫ్ ఎంతగా మారిపోయిందంటే, ఇప్పుడు జీసస్ కొరకు ఒక సాక్షిగా నిలబడి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ యేసయ్యను గురించి చెప్పి వాళ్ళందరినీ యేసయ్య దగ్గరకు తీసుకొచ్చింది. ఎంత గ్రేట్ కదా! మనం కూడా అలా ఉండాలి పిల్లలు. పాపంలో బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్న మన లైఫ్ యేసయ్య ప్రేమను పొందుకున్నాక యేసయ్య ప్రేమను ఇతరులకు చూపించేవారిగా, యేసయ్యను గురించి ఇతరులకు ప్రకటించేవారిగా మనం ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇందాక మనం చూసాం కదా, హార్మ్ఫుల్గా ఉన్న డాగ్ ఎప్పుడైతే ప్రదీప్ అంకుల్ ప్రేమను రుచి చూసిందో ఇక అప్పటి నుండి హార్మ్ఫుల్గా ఉండటం మానేసి అందరికీ హెల్ప్ఫుల్గా మారిపోయింది. ఇంతకు ముందు సమరయ స్త్రీ ఎన్నో ఫ్యామిలీస్ బాధపడటానికి ఆంటీ కారణమైంది. కానీ ఎప్పుడైతే ఆంటీ యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య ప్రేమను పొందుకుందో ఇక హార్మ్ఫుల్గా ఉన్న ఈ ఆంటీ హెల్ప్ఫుల్గా మారిపోయింది. చెల్లి, తమ్ముడు, నీ లైఫ్లో కూడా మీ ఇంట్లో నువ్వు హార్మ్ఫుల్గా ఉంటున్నావా? మమ్మీ డాడీకి రిబెలియస్గా చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నావా? స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఎక్కిరించడం, ఏడిపించడం, వాళ్ళని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టి వాళ్ళను బాధ పెడుతున్నావా? నీ ప్రవర్తన ద్వారా ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే, యేసయ్య ప్రేమ నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నీలో ఉన్న హార్మ్ఫుల్ నేచర్ మారిపోయి హెల్ప్ఫుల్ పర్సన్గా నువ్వు మారాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో ఎవరినైనా సరే ఏ విషయంలో కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఇతరులు ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే వ్యక్తిగా మనం ఉండకూడదు. మనం అందరికీ హెల్ప్ఫుల్గా మారిపోవాలి. ఓకేనా? మరి ఈ రోజు నుంచి మీరు అందరూ ఇతరులకు బ్లెస్సింగ్గా మారుతారు కదా. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 3:8 మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. లూక్ 3:8 మరోసారి నేర్చుకుందామా? లూకా 3:8 మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. లూకా 3:8. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ప్రదీప్ అంకుల్ గొర్రెలు ఎందుకు చనిపోతున్నాయి? మేలు పొందిన వైల్డ్ డాగ్ ప్రదీప్ అంకుల్కు ఏ విధంగా సహాయం చేసింది? దేవుడిచ్చే జీవజలం కావాలి అంటే మొదట మనలో నుండి ఏమి తీసేయాలి? సమరయ ఆంటీ యేసయ్యను ఎన్ని రకాలుగా గుర్తించింది? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.